ఓం నమ శివాయ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏప్రిల్ నెల చివరి వారంలో సింహరాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరిగే మార్పులు మంచిదా చెడ్డదా, చివరిలో ఒక శక్తివంతమైన పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. సింహరాశి వారికి ఈ ఏప్రిల్ చివరి రోజులు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, మీరు కలిసిన వ్యక్తులు, మీ ఆశలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో బయటపడతాయి. చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపగల సమయం ఇదే. ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. స్త్రీ ప్రభావం ముఖ్య హెచ్చరిక. ఈ కాలంలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఆమె ఎవరు అంటే తల్లి లేదా భార్య లేదా అక్క చెల్లి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా సహోద్యోగి కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి. ఆమె మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి కారణమవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఆమె మీ శత్రువు కాదు. కానీ పరిస్థితులు అలా మారే అవకాశం ఉంది. మంచి ఫలితాల అవకాశం. ఈ స్త్రీ ద్వారానే మీకు మంచి కూడా జరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశం అనేది రావచ్చు. కొత్త పని లేదా ఉద్యోగం దొరకవచ్చు. జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకోవచ్చు. ఆమె మీకు మార్గదర్శకురాలిగా మారే అవకాశం ఉంది. మీరు ఓపెన్ మైండ్తో ఉంటే ఈ సమయం మీ జీవితాన్ని మంచి దిశలోకి తీసుకువెళ్తుంది. అయితే ప్రతి విషయం మంచిదే కాదు. చిన్న మాటల అపార్థం, కమ్యూనికేషన్ లోపం, చిన్న గొడవలు పెద్దవిగా మారటం, మీరు తప్పు చేయకపోయినా తప్పుగా కనిపించే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో వెంటనే రియాక్ట్ అవ్వకండి. ముందు ఆలోచించండి, తర్వాత స్పందించండి. ఈ మొత్తం సమయంలో అత్యంత కీలకం మీ మాటలు. ఒక చిన్న మాట పెద్ద సమస్యకు దారితీస్తుంది. కోపంలో మాట్లాడకండి, గౌరవంగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. ముఖ్యంగా ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. మాటల అపార్థాలు అనేవి పెరగవచ్చు. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సమస్య అక్కడే ఆగిపోతుంది. ప్రేమలో అనుమానాలు అనేవి పెరగవచ్చు. చిన్న గ్యాప్ పెద్ద దూరంగా మారవచ్చు. ఓపెన్గా మాట్లాడండి, ఊహించుకోవద్దు, నమ్మకం పెంచుకోండి. మిశ్రమ ఫలితాలు అనేవి ఒక మహిళ ద్వారా సలహా రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోకండి, ఆలోచించి ముందుకనేది వెళ్ళండి. డబ్బు విషయంలో రిస్క్ అనేది వద్దు. మానసిక స్థితి ఈ సమయంలో ఎక్కువ ఆలోచనలు, కోపం, నిరాశ ఇవి మీ నిర్ణయాలను ప్రభావితం అనేవి చేస్తాయి. ప్రతిరోజు కొంత సమయం మీకోసం పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఓం గౌరీదేవ్యే నమః అని కనీసం 11 సార్లు జపించండి. ఇది మనసుకు శాంతి ఇస్తుంది, ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. అలాగే కోపం అనేది తగ్గించండి, గౌరవంగా మాట్లాడండి, ఆలోచించి స్పందించండి. ఈ సూచనలు పాటిస్తే ఎంతటి కష్టమైన పరిస్థితి అయినా మీరు సులభంగా అధిగమిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి.